ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అథా శివపురాణే విద్వేశ్వర సంహిత 4వ ఘట్టమైన శివమహాపురాణంలోని సంహితలో శ్లోకాల సంఖ్య గురించి తెలుసుకుందాం. ఈ శివమహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్వేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలోనే ఖండములున్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోకాల సంఖ్యను చెబుతున్నాను, వినండి. విద్వేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస రుద్ర సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం శ్లోకాల సంఖ్య 1,00,000 శ్లోకాలు. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులని గుర్తించి వీటిని 7 సంహితలు 24,000 శ్లోకాల సంఖ్య కలిదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణ వాగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే, పరమేశ్వరుడు సృష్టియాది యందు 100,000,000 శ్లోక విస్తారమైన ఒక పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగభేదాలను అనుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పాయుష్కులవుతారని జ్ఞానదృష్టితో గ్రహించి మహర్షుల అధ్యయనం సౌలభ్యం కొరకు దీనిని సంక్షేపించారు. ద్వాపరయుగాది ముందు కృష్ణద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్నదానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభజించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివమహాపురాణంలో విద్వేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరడానికి అందరికీ అవకాశం ఉండదు కదా. ప్రజలు భయకంపితులవుతారు. వేదాన్నది సార్వభౌమ స్థానం. అందుకే వేదం ప్రభు సంహితమైనదని చెప్పారు. ఆప్తులు, పురాణమిత్రులు సంహితాలు. పురాణాలు మిత్ర సంహితాలు. ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశం చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివమహాపురాణం వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తికి కారకం, ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మష హరకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కారకం ఈ శివమహాపురాణం. ఇంతటితో 4వ ఘట్టమైన శివమహాపురాణంలోని సంహితలు శ్లోకాల సంఖ్య గురించి తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో 5వ ఘట్టమైన సాధ్య సాధన విచారము, శ్రవణ మనన కీర్తనలు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సతు. ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు.